मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपदां सहगना ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्णा మీ అందరికీ వీడియోలో ఇంత కార్యక్రమంలో రామకథ రామచరితం శ్రీరామచరితం అనే ప్రోగ్రాంలో 3వ సెషన్కి స్వాగతం. మన మొదటి దాంట్లో వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా రచించాడు, ఆ రామాయణానికి రాయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం చర్చించాం. అలాగే 2వ సెషన్లో మనం రావణాసురుడి యొక్క చరిత్ర మనం చర్చించాం. ఈరోజు మనం రామాయణం యొక్క బాలకాండని మొదలు పెట్టబోతున్నాం. ఇక్కడ మనం మొదటి క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా వాల్మీకి రామాయణాన్ని రాసి పెట్టాడు. అది ఎప్పుడు రాశాడంటే రామాయణం అయిన తర్వాత రాశాడు. అక్కడ మనం చర్చించే ప్రతి విషయం కూడా రామాయణం అయిపోయిన తర్వాత. అంటే అప్పటికి వాల్మీకి రామాయణం రాసేటప్పటికీ రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత వెనక్కి రావడం, రాజ్యపాలన చేస్తానని జరుగుతుంది. అందుకనే నారదుడు ఆ రాముడు వృత్తాంతాన్ని మొత్తాన్ని వివరిస్తాడు వాల్మీకి. ఆ విధంగా ఆయన వివరించాడు. దాన్ని మళ్ళీ బ్రహ్మదేవుడు అదే విధంగా రాయమని చెప్తాడు. మెడిటేషన్ చేస్తే నీకు అన్ని
అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా నా యొక్క కృప వల్ల నీకు కనబడతాయి, నువ్వు దాన్ని రాద్దు అని చెప్పి చెప్తాడు. రాస్తాడు. ఆ విధంగా రచన చేసేసాడు. 24,000 శ్లోకాల్లో రచన చేశాడు. అయితే ఇప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు ఏ విధంగా ప్రచారంలో పెట్టాలి, ఏ విధంగా దాని జనులకి జనుల దగ్గర తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా దాన్ని వినిపించాలి, ఎవరు ఏ మాధ్యమం ఏం చేయాలి అన్న ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తున్న సమయంలో సీతాదేవి యొక్క పిల్లల ఇద్దరు లవకుశులు ఇద్దరు వచ్చి ఆయనకి పాదాభివందనాలు చేస్తుంటారు. వారిద్దరిని చూడగానే వారి యొక్క మనస్సు ఎంతో ప్రశాంతతతో ఆనందంతో నిండిపోయి వెంటనే అంటారు అసలు వీళ్ళు సరైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నారులు, ప్లస్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నవాళ్ళు, ఎంతో నమ్రత భావం కలిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క వాక్కు కూడా చాలా మధురంగా ఉంటుంది, గానంలో అంటే పాటల్లో చాలా నిష్ణాతులు. ఇన్ని సుగుణాల లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నేను రామాయణాన్ని నేర్పితే వీళ్ళ ద్వారా నేను మా రామాయణాన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళచ్చు, రాముడు కూడా వినిపించవచ్చు అని చెప్పి ఆయన సంకల్పం చేస్తారు. సంకల్పం చేసి దాని ప్రకారమే వాళ్ళకి నేర్పుతాడు. నేర్పిన తర్వాత ఆయనకు డౌట్ వస్తుంది, నేను నేర్పడం అన్ని బాగానే ఉంది, సంకల్పం చేశాను, అసలు నిజంగా వీళ్ళు నేను అనుకున్న స్థాయికి ఉన్నారా లేదా? ఎందుకంటే రామాయణం అది వింటుంటే నాలో నేను చేసిన రచన తప్పులు ఉన్నప్పటికీ కూడా అది ఎంత మధురంగా ఉందంటే వినడానికి చాలా మధురంగా ఉంది. నాకు మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను నేను. కానీ అదే విధంగా విన్న వాళ్ళకి కూడా అలాగే అనిపించాలంటే చెప్పేవారు కూడా ఆ విధంగా ఉండాలి. వీళ్ళు చేసే గానం ఆ విధంగా ఆ శ్రోతల్లో అటువంటి ఉత్సాహాన్ని కల్పిస్తా కల్పించకపోతే నేను చేసే ప్రయత్నం అంతా కూడా వ్యర్థం అయిపోద్దేమో అన్న ఒక సంకోచంతో ఆయన వాళ్ళని బయటికి పంపించడానికి ముందు అక్కడున్న ఋషులు, చుట్టుపక్కల ఉన్న ఋషులందరినీ పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళందరి ముందు వీళ్ళిద్దరితోటి గానం చేయిస్తారు. వాళ్ళు అందరు మైమర్చిపోయి వింటారు. 1 hour ప్రోగ్రామ్ 1 day ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎవరు కూడా కూర్చుని వాళ్ళు లెగలేదు. అందరూ కూడా కళ్ళు కొడుతున్నామా లేదా కొట్టుకుంటున్నా కొట్టాలి అన్న విషయం కూడా మర్చిపోయి అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోయి విన్నారు. విన్నవే కాకుండా వాళ్ళందరూ వీళ్ళకి లవకుశులకి ఇద్దరికి జయకారాలు కొడుతూ రకరకాల బహుమతులు ఇస్తున్నారు. ఎందుకంటే సాధువులు ఇప్పుడు లాంటి సాధువులు కాదు, ఇప్పుడు లాంటి సాధువులు ప్రజెంట్ సాధువులు ఏంటి, ల్యాప్టాప్లు, ఐఫోన్లు, ఏసీ టికెట్లో తిరుగుతుంటాం. అటువంటి సాధువులు కాదు పూర్వం. సో వాళ్ళ దగ్గర ఉండి వేటి వాళ్ళు తపస్సు చేసుకోవడానికి కావాల్సిన కమండలు, ఈ దండ లేదంటే జపమాల, ఏవో ఒక జత బట్టలు అంతా అలానే ఉండేవి. అంతే ఒక సాధువు తన కమండలాన్ని ఇచ్చేసాడట బహుమతిగా, ఇంకో సాధువు దండ పెట్టిన దండ ఇచ్చేసాడట, అంటే దండం ఇచ్చేసాడు. ఇంకొక సాధువు తను చేసిన జపమాలు ఇచ్చేసాడు. ఇంకో సాధువు తను కూర్చున్న ఈ చర్మం ఉంటుంది, జింక చర్మం, పులి చర్మం అది ఇచ్చేసాడు బహుమతిగా. కొంతమంది గుసగ్రాసు చేపలు ఇచ్చాడు. కొంతమంది వాళ్ళు మునిపుత్రులు కాబట్టి వాళ్ళు పైన ముడి పెట్టుకుంటారు. ఆ ముడి పెట్టుకోవడానికి కావాల్సిన తాడు, దర్భగడ్డతో చేసిన తాడుని అది తీసి ఇచ్చేసారు. రకరకాలు ఏవి లేని వాళ్ళు వేసుకున్న కోపం తీసి ఇచ్చేసారు. కొంతమంది తన చర్మాన్ని కప్పుకోవడానికి చెట్టు బెరడుతో చేయబడిన వస్త్రాలు, అవి రాముడు కూడా వనవాసంలో వేసుకుంటారు, ఆ వస్త్రాలు ఇచ్చారు. అలా రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉన్న ఏమన్నాయో అవన్నీ సంపదలను ఇచ్చేసారు. అసలు ఏమీ లేని వాళ్ళు, ఏమి ఇవ్వలేని వాళ్ళు ఏం చేశారు, ఆయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించారు.
వాళ్ళిద్దరికి ఆనందాన్ని చూసిన తర్వాత వాల్మీకి ఋషిలో చాలా ఉత్సాహం పెరిగింది, నమ్మకం కూడా పెరిగింది. వీళ్ళే సరైన వాళ్ళు, వీళ్ళతోటి నేను పాటించాలని ఇంకా వాళ్ళకి చెప్పి అయోధ్య నగరం వీధుల్లోకి పంపించాడు. ఆ వీధుల్లో పాడుతూ అందరూ జనాలందరినీ ఆకట్టుకుంటున్నారు. అది అలా ఆ నోటంటే ఈ నోటం పడి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు కూడా ఆయన రాజభవనానికి పిలిపించుకొని చెప్పుతాడు. పిలిపించుకోవడం కాదు, అంటాడు, ఈ ఇద్దరు బాలు చూస్తే చూడడానికి మునిపుత్రులాగా ఉన్నప్పటికీ వేషధారణ వాళ్ళ దేహ ఆకృతిని బట్టి వీళ్ళు రాజ కుటుంబానికి చెందిన వాళ్ళుగా కనబడుతున్నారు అని. ఏదైతే నేను మునిపుత్రులు కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇవ్వాలి. ఎంత చిన్నారులు, ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. ఇక్కడ చెప్తారు లవకుశులు ఇద్దరు కూడా రాముడి యొక్క ప్రతిరూపంలో ఉన్నారంట. లవకుశులు చూస్తే వాళ్ళు రాముని చూసినట్టుగానే రాముని గుర్తుకొస్తారు. రాముని చూసినంత సంతృప్తి కలిగేది. ఎంత ఆకర్షణీయంగా చిన్నారులు వీళ్ళు చెప్తున్న కథని మనం అందరూ వినాలి. అందరికీ ఆయన ఆజ్ఞాపించాడు. తన సోదరులకి, తన యొక్క పరివారానికి అందరూ వచ్చి తప్పనిసరిగా కూర్చుని వినాల్సిందే అని చెప్పి అందరూ కూర్చుని విన్నారు. అక్కడ రామాయణం మొదలుపెట్టారు లవకుశులు. వాళ్ళు పాడిన రామాయణమే ఇప్పుడు మనం చర్చించుకోయే రామాయణం. సో అక్కడి నుంచి అది రామాయణం ఆ విధంగా మొదలైంది. సో ఇక్కడ రామాయణం అయోధ్య నగరం యొక్క దీంతో స్టార్ట్ అవుద్ది, ఐశ్వర్యంతో. అయోధ్య నగరం ఒక ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యంగా ఉన్నది అన్నది. ఈ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకుడు కట్టించాడు. ఆయన ఆ నగరం ఎంతంటే 12 యోజనాలు. 12 యోజనాలు 1 యోజన అంటే 8 మైళ్ళు, అంటే 1296 మైళ్ళ వెడల్పు. 96 మైళ్ళు అంటే దగ్గర మనం చూసుకుంటే అది కనీసం 96, 150 కిలోమీటర్ల దూరం, కిలోమీటర్ల వెడల్పు, దగ్గర కిలోమీటర్లు చెప్పుకుంటే. అలాగే 24 మైళ్ళు వెడల్పు, పొడవు వెడల్పులు ఆ విధంగా ఉన్నాయి. అంటే 24 మైళ్ళు అంటే దగ్గర 36, 40 కిలోమీటర్లు వెడల్పు, పొడవులు 40, 150 అంత విస్తరణ కలిగిన ప్రదేశం అది. పెద్ద పెద్ద రహదారులు ఉండేవట. రహదారులు అంటే ఇప్పుడులాగా తారు రోడ్లు కాదు, రోడ్లు పెద్దవి, చాలా పెద్ద రోడ్లు ఉండేవి. వాటి మీద దుమ్ము లేకుండా ఉండడం కోసం ఏనుగులతోటి పన్నీర్ బెదలిస్తూ ఏనుగు తొండాతో బెదలిస్తుండేవాడు అలా ఆ నీళ్ళు. అంటే మన మామూలు జనరల్ కన్స్ట్రక్షన్ వర్క్ లో చేస్తుంటారు, ఆ ధూళి గడ పడకుండా నీరు తడుపుతారు, నీళ్ళు మొత్తం చేస్తారు. ఆ విధంగా ఏనుగు తొండాతో పన్నీర్ అంటే ఈ పన్నీర్ తినే పన్నీర్ కాదు, మీకు తెలుసది ఏదో పన్నీర్ అంటే జల్లుతుంటారు పెళ్ళిళ్ళప్పుడు. ఆ పన్నీర్ అంటారు కదా దాన్ని. ఎవరికైనా నేను తప్పు చెప్తున్నా? పన్నీర్ అంటే హరే కృష్ణ ప్రభుజీ దండ పన్నీర్ అంటారు ప్రభుజీ. ఓకే. ఆ పన్నీర్ వాళ్ళు జల్లిస్తుండేవారు. అక్కడ అయోధ్య నగరంలో ఎవరికి కూడా బంగారు ఆభరణాలు అంటే చెవి రింగులు, బంగారు చెవి రింగులు, మెడలో బంగారు నెక్లెస్, ఒక బంగారు గొలుసు, ఒక బంగారు కంకణాలు లేనివాడంటూ లేదట అయోధ్య నగరం మొత్తం మీద. అవి మినిమం పేదవాడికి ఉండేవి. ఎంత పేదవాడంటే అంతే ఉండేవాడు. అంతేకాదు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కూడా ధనరాశులు, ధాన్యరాశులు అన్ని కూడా కుప్పలుగా అండాల్లో నిండి ఉండేవాడు.
వ్యాపారులందరూ చాలా ఖరీదైన దుస్తులు ధరించుకొని వాళ్ళు పాగాలు సిల్క్తో తయారు చేసిన పాగాలు తలభాగాలు పెట్టి దానికి తలభాగాల చుట్టూ ఆభరణాలు బంగారు ఆభరణాలతో ముత్యాలతోటి డెకరేట్ చేసుకుని కూర్చునేవారు. రకరకాల వ్యాపారస్తులందరూ వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఆ దారులన్నీ కూడా ఈ యాత్రికులతోటి ఇటువంటి వ్యాపారస్తులతోటి, అంతేకాకుండా దశరథ్ మహారాజును కలవడానికి పలు దేశాల నుంచి వచ్చిన రాజకుమారులు, రాజులు వాళ్ళందరూ కూడా ఆయన కప్పాలు చెల్లించడం కోసం, కప్పాలంటే శిస్తులు చెల్లించడం కోసం వచ్చిన వాళ్ళతోటి రోడ్లు ఎప్పుడు కూడా రష్ గా ఉంది. ఎప్పుడు ఏదో ఒక రథం వెళ్తుండేది. వెనకాలేమో ఒక రాజు వస్తే, రాజు రథం వేస్తే ఆయన వెనకాల పరివారం అంతా, ఒక సైన్యం అంతా వచ్చి ఎప్పుడు రష్ గానే ఉంటుండేది రోడ్లు. ప్రతి ఇల్లు కూడా వజ్ర వైడూర్యాలతో పొదుగుబడిన గోడలతో ఉండేది. అమరావతి నగరానికే దీటురాయిగా నిలబడిందట అయోధ్య నగరం. ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే, అంటే ప్రతి వీధిలోనూ ఒక్కొక్క యజ్ఞకొండ ఉండి యజ్ఞ పొగలు బయటకు వస్తూ వెదలుతూ ఉండేవి. ఆ సుగంధం యజ్ఞంలో వేసిన కందమూలాలు, మూలకాలు, ఔషధాలు, వాటి యొక్క సుగంధంతో ఆ నగరంలో ఉన్న వీధులన్నీ కూడా నిండిపోయి ఉండేవి. ఏనుగులు తిరుగుతుండేవి, గుర్రాలు తిరుగుతుండేవి అటు ఇటు. ఈ విధంగా ప్రతి ఒక్క ఇల్లు అలసరంతంగా, పొలంలో అక్కడ జలపాతాలు నీళ్లు చెరకరకుండా తీయగా ఉండేవాడు. పూల మొక్కలన్నీ పూలతో నిండిపోయి ఉండేవి. పళ్ళ మొక్కలన్నీ పళ్ళతో నిండిపోయి ఉండేవి. ఇంత ఐశ్వర్యం అమరావతి నగరానికి దీటురాయిగా నిలబడ్డది ఐశ్వర్యంతో. దశరథ మహారాజు తన ప్యాలెస్ లోంచి బాలకాండను నిలబడి చూస్తున్నాడు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి యొక్క విధి నిర్వహణలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎవరు కూడా పక్క వాళ్ళని పట్టించుకోవడం లేదు. తన కర్తవ్యం ఏంటో, తన విధి ఏంటో చూసుకుంటూ దాంట్లోనే, ఆ విధి నిర్వహణలోనే తలమునకలై ఉన్నారు. అందరి ముఖాల్లోనూ, ఎవరి ముఖాల్లో కూడా చిరునవ్వు లేదంటూ లేకటం లేదు. అందరి ముఖాల్లో చిరునవ్వు ఉన్నాయి. అందరి ముఖాలు తేజవంతంగా విరిగిపోతున్నాయి. ఏ కొసాన కూడా ఒక చింత అనేది కనబడడం లేదు. అయోధ్య నగరంలో ఒకే ఒకదానికి ప్రవేశం లేదండి, అది చింత. అది అయోధ్య నగరం. అలాగే రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద బలమైన సైనికులు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడైనా అక్రమాలు జరగకుండా ఉండడం కోసం కపలా కాస్తుండేవారు. ఫిరంగులు, రాళ్ళు విసిరే యంత్రాలు, రాళ్ళు విసిరేవారు. పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే అవి విసిరేవారు శత్రువుల మీద. అలాంటి యంత్రాలు ఇవన్నీ అయోధ్య నగరం చుట్టూ పెట్టి అయోధ్య నగరాన్ని సురక్షితంగా శత్రువులకి ప్రవేశం లేకుండా పగర్బందీగా కాపలా కాస్తుండేవారు సైనికులు. అలాగే అయోధ్య నగరం చుట్టూ కూడా కందకాలు తవ్వి, కందకాల నిన్న నీళ్ళలో మొసలు లాంటి భయంకరమైన జలరాశులు దాంట్లో వదిలిపెట్టేవారు. ఆ విధంగా అయోధ్య నగరం దుర్భేద్యంగా ఉండేది. ఇదంతా చూస్తూ దశరథ మహారాజు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలకు ఆనందాన్ని చూసుకుంటూ, ప్రజలు కూడా దశరథ మహారాజుని తన సొంత తండ్రిగా చూసుకునేవారు. అలాగే దశరథ మహారాజు కూడా ప్రజలందరినీ కూడా తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతాడో ఆ విధంగా కాపాడుతుండేవాడు. ఈ విధంగా వాళ్ళ మధ్య ఎంతో ప్రేమ, ప్రతి ఒక్కరి మధ్య ప్రేమాభిమానాలు ఇవే తప్ప ఈర్ష, అసూలు అన్న పదాలు తెలియదు. అది అయోధ్య నగరం. అటువంటి అయోధ్య నగరం చూసి ఎంతో సంతృప్తిగా తన నవ్వుకుంటున్నాడు. చూసి ఆనందాన్ని ఈయన కూడా ఆనందిస్తున్నాడు.
అంతలోనే ఎక్కడి నుంచో ఒక చిన్న అసంతృప్తి, ఆ అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతూ దశరథ మహారాజు యొక్క ఆనందదాయకమైన వదనాన్ని, ముఖాన్ని మార్చేసింది. విషాదంగా మారింది. ఆ విషాదం పెరిగిపోతుంది. ఇంకా తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయి వెంటనే అక్కడ తన మంత్రి అయిన సుమంత్రుని పిలిచి తక్షణమే రాజ్యసభని ఏర్పాటు చేయమని సందేశం పంపించాడు. అందులో మహావీరులందరూ కాకుండా తన యొక్క కౌన్సిలర్స్, అంటే రాజగురువులు, పురోహితులు, తనకి సలహాలు ఇచ్చే సలహాదారులు అందరూ కూడా బ్రాహ్మణులే. అందరు బ్రాహ్మణులు, అన్ని రకాల బ్రాహ్మణుల్ని ఉపస్థితం చేయమని చెప్పాడు. దశరథ రాజ్యం మీద అందరూ రెక్కలు కట్టుకుని వాలిపోయారు. క్షణాల మీద మొత్తం రాజ్యసభ మొత్తం అరేంజ్మెంట్ అయిపోయింది. దశరథ మహారాజు ప్రవేశించాడు. అందరూ ఆయన గౌరవార్థం నిలబడి జయకారాలు కొడుతున్నారు. పురోహితులు ఎంతో మధురంగా, ఎంతో ధీరత్వంతో గట్టిగా మన వేద మంత్రాలు చదివిస్తూ ఆయన యొక్క శుభాన్ని పలుకుతూ ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారు. కానీ దశరథుడి ముఖంలో ఎప్పుడు కనబడని ఆ చిరునవ్వు లేదు. ఎప్పుడు కనబడుతున్న ఆ చిరునవ్వు లేదు. ఎప్పుడు కనబడిన విచార వ్యధనంతో వచ్చాడు. కొంతమంది చాలా మంది గమనించారు దీన్ని. ఎప్పుడు లేదు ఈ రోజు ఏమిటిది. ఒకటి, సడన్ గా పిలిచాడు, సడన్ గా రాజ్యసభని ఏర్పాటు చేశాడు. రెండోది, దశరథుడు ఎప్పుడు ఉన్నట్టుగా లేదు. ఏమైంది, ఏమిటి విపరీతం, ఎందుకు ఈయన ఇంత విషాద వదనంతో ఉన్నాడు అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఆయన సింహాసనం కూర్చొని అందరిని కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ లేచి తన మనసులో మాటలు చెప్తున్నాడు. మీ అందరికీ తెలుసు అయోధ్య యొక్క ఘనత. అయోధ్య అమరావతి నగరానికి తీసుకోనటువంటి నగరంగా మనకి ప్రసిద్ధి చెందింది. దేవతల యొక్క కృప వల్ల. ఎందుకు దేవతల యొక్క కృప వచ్చింది? నేను వారి కోసం వెళ్ళి అమరావతి స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ నేను రాక్షసులతో యుద్ధం చేశాను వారి తరఫున. దానికి ప్రసన్నలై వాళ్ళ యొక్క కృప వల్ల మన అయోధ్య నగరంలో దేనికి లోటు లేదు. అన్ని పుష్కలంగా ఉన్నాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరూ నన్ను ఒక తండ్రిగా చూసుకుంటున్నారు. దానికి నేను ఎంతో ఆనందం. మీలాంటి వాళ్ళ అందరూ సహాయ సహకారాలతోటి, ఆదేశాలతోటి, కౌన్సిలింగ్ వల్ల నేను కూడా రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలన చేయగలుగుతున్నాను. కానీ నాకు ఒక విషయం ఆందోళన కలిగిస్తుంది. నేను ఇంతవరకు చేసిన రాజ్యపాలన నా పూర్వీకులు చేసిన రాజ్యపాలన ఎటువంటి లోటు లేకుండా అంతకంటే ఎక్కువగా ఉండేటట్టుగా చేశానే తప్ప వాళ్ళ కంటే తక్కువ చేయలేదు. కానీ ఈరోజు ఆ పరిపాలన అంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇంతమంది నిష్ణాతులు, ఇంతమంది పెద్దలు మీ అందరూ ఉంటుండగా ఇది జరుగుతున్నందుకు నాకు చాలా విచారవాదనంగా ఉంది. ఇది ఇక్కడితోటి అంతరించవలసిందేనా? ఇంతకు ముందు కొనసాగదా ఈ పాలన? ఈ అయోధ్య నగరం తలకు శోభ ఇక్కడితోటి ఆగిపోవలసిందేనా? అది నా ప్రశ్న. దానికి మీ నుంచి నేను సహాయ సహకారాలు, మీ అందరి నుంచి నేను ఒక పరిష్కారాన్ని నేను ఆశిస్తున్నాను అని చెప్పి అంతటా కాకుండా నాకు తెలిసి నేను చేసిన ప్రయత్నం వల్ల దేవతలందరూ సంతోషపడి నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చారు. కానీ అయినా సరే నాకు పుత్ర సంతానం కలగలేదు.
దీనికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, దేవాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు లేదా విష్ణువు సంతృప్తి చెందలేదని అనుకుంటున్నాను. ఆయన సంతృప్తి చెందింది ఏది కూడా జరగదు. అంచేత నేను ఆయన ప్రీత్యార్థం ఒక అశ్వమేధ యజ్ఞాన్ని చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నాను. దీని మీద మీ అందరి యొక్క అభిప్రాయాలు నాకు కావాలి, ఏమంటారు అని చెప్పి అడుగుతాడు. అనగానే అందరు ఋషులందరూ కూడా ఒక్కసారి జై జై, మీరు చేసిన సరైనది మీరు చెయ్యాలి, మీరు తీసుకున్న నిర్ణయం తిరిగిలేదు, చాలా మంచి నిర్ణయం అని చెప్పి అందరూ ఏకాభిప్రాయంతో చెప్పారు. చెప్పడంతో ఇంకా విశిష్ట ముని దగ్గరికి వచ్చి వశిష్ఠ ముని చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ఆచార్యవర్య, మీ యొక్క ఆధ్వర్యంలో జరగాలని నేను ఆశిస్తున్నాను. మీ నిర్దేశానుసారం మీరు ఏ విధంగా జరగాలని నిర్ణయిస్తారో ఆ విధంగా ఇది జరిగేటట్టుగా చెయ్యండి అని చెప్తాడు. చెప్తే వెంటనే వశిష్ఠుడు చెప్తూ మొదలు పెడతాడు. దశరథ, ఇది నా నిర్దేశకతలో జరిగినప్పటికీ నా ఆధ్వర్యంలో కాకుండా కశ్యప ఋషి యొక్క వంశంలో పుట్టిన మురుగు ఋషి లేదంటే ఆయన కూడా విభాండకుడు అని కూడా అంటారు. విభాండక ఋషి యొక్క పుత్రుడైన ఋష్యశృంగిని ఆధ్వర్యంలో జరగాలని నేను ఆశిస్తున్నాను. ఆయన ఇప్పుడున్న ఋషుల్లో ఋషులందరూ శ్రేష్ఠుడు. అటువంటి వారిని ఆధ్వర్యంలో జరిగితే నీ యజ్ఞం సఫలం అవుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. అంచేత నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఆయన పిలిపించండి ఇక్కడ యజ్ఞం, ఆయన ఆధ్వర్యంలో యజ్ఞం జరిగేటట్టు చేయండి అని చెప్తాడు. చెప్తే వెంటనే దశరథుడు అంటాడు, ఆయన మీరు కలిసి మీ ఇద్దరు కలిసి ఈ యజ్ఞం సఫలం అయ్యేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను, మీరు అన్నట్టుగానే ఆయన పిలిపిస్తానని చెప్పి పిలిపిస్తాడు అని చెప్తాడు. ఈలోపు ఆయన సుమంతుడిని మిగతా ఋషులు 8 మంత్రులు ఉంటారు దశరథుడికి. వాళ్ళందరూ చాలా నిష్ణాతులు. వాళ్ళ కోసం చాలా ఒక రామాయణంలో చాలా వివరంగా వాళ్ళ యొక్క గుణాలన్నింటినీ వాళ్ళ యొక్క లక్షణాలని చాలా వివరించి చెప్తాడు వాల్మీకి. వాల్మీకి లాంటి వాడు గుర్తించాడు అంటే ఆయన అంత శ్రేష్ఠ గుర్తించుకోవడం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి వాళ్ళందరిని పిలిపించి చెప్తాడు, ఇప్పుడే అందరికి ఇన్విటేషన్లు పంపించండి అని చెప్పి చెప్తాడు. ఫస్ట్ ఇన్విటేషన్ జనక మహారాజుకి వెళ్ళాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన మన కుటుంబంతో ఎంతో అన్యోన్యమైన సంబంధం కలిగించుకోబోతున్నాడు. అంటే మొట్టమొదటి ఆహ్వాన పత్రిక ఆయనకు వెళ్ళాలని చెప్తాడు. చెప్పి మళ్ళీ తర్వాత పేరు లిస్ట్ ఇస్తాడు. మళ్ళీ రామపాదని పిలవడం మర్చిపోవద్దు. ఇలాగ మళ్ళీ లిస్ట్ ఇస్తాడు. వాళ్ళ కైకేయి తండ్రి గారిని పిలవడం మర్చిపోవద్దు, వాళ్ళ పుత్రుని పిలవడం మర్చిపోవద్దు. ఇలాగ అందరి పేర్లు చెప్పి అందరినీ పిలవండి, వాళ్ళందరికీ విడుదల తయారు చేయండి, మీరు బయట మార్గాలతోటి అతిథి గృహాలు కట్టండి వాళ్ళందరికీ. అక్కడ ఇలా మొత్తం వశిష్ఠుడు చాలా డీటెయిల్ వాళ్ళందరికీ చెప్తాడు, నిర్దేశం చేస్తాడు. అయితే ఈ యజ్ఞ ఏర్పాట్లు జరుగుతున్నప్పటికి కూడా ఏంటంటే అశ్వమేధ యజ్ఞంలో ఒక అశ్వాన్ని 1 సంవత్సరం పాటు మొత్తం రాజ్యం అంతా తిప్పుతారు. అప్పట్లో భూమండలం మొత్తం భూగోళాన్ని మొత్తాన్ని దశరథ మహారాజే పరిపాలన చేస్తుండేవాడు. ఆ భూమండలం మొత్తాన్ని 1 సంవత్సరం పాటు తిప్పుతారు. అండ్ ప్రతి రాజ్యంలోకి ఎన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో ఈయన చక్రవర్తి, ఈ కింద అనంత సామంత రాజులు ఉండేవారు. ప్రతి సామంత రాజ్యంలోకి తీసుకెళ్లేవారు. ఎవరైనా దశరథ మహారాజు తాలూకా అధికారాన్ని లేదా ఆ చక్రవర్తి తాలూకా ఎవరైతే రాజు యజ్ఞం చేస్తారో వారి యొక్క అధికారాన్ని
అంగీకరించారో వాళ్ళు ఈ అశ్వాన్ని బంధించేవారు. బంధిస్తే అప్పుడు ఆ రాజు ఆయనతో యుద్ధం చేసి వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళది రాజ్యం అయ్యేది. సో ఆ అశ్వంతో పాటు 400 మంది బలమైన దృఢమైన నిష్ణాతులు అతిథులు అందరూ 400 మంది అతిథులు పంపించాడు అంటే అన్న అశ్వాన్ని ఎవరైనా ఆపితే వాళ్ళతో యుద్ధం చేయడం కోసం. సో అలాగే వాళ్ళందరూ ఆ అశ్వంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఒక చీఫ్ పుజారి కూడా వెళ్ళేవాడు. ఒకవేళ అలా జరిగి ఆ అశ్వాన్ని ఎవరైనా బంధించి వాళ్ళు ఈయన్ని ఓడిస్తే అశ్వానికి అక్కడే ఆయన అంకురార్పణ చేసి రావాలి ఋషి. అందుకనే ఆ పుజారి ఋషి ఒక ముని కూడా వెళ్ళేవాడు. సో ఈ విధంగా ఇదంతా అందరితోటి పంపించాడు. అలా సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ అశ్వాన్ని బలిస్తారు. అది అశ్వమేధ యజ్ఞం. అంచేత ఆ అశ్వాన్ని కూడా పంపించి అదే టైంలో ఈ మొత్తం ఈ యజ్ఞానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు మొదలు పెట్టారు. సో అశ్వం తిరిగి వచ్చేటప్పటికి అన్ని రెడీ అయిపోయాయి. ఎవరు కూడా దశరథ మహారాజు యొక్క ఆధిపత్యాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. అది చూసి చాలా సంతోషించి వశిష్ఠుడి దగ్గరికి వస్తాడు. వచ్చి అడుగుతాడు, మీరు అన్నటి కంటే సంవత్సరం పాటు అయింది, ఇప్పుడు మరి యజ్ఞం ఎప్పుడు రాజు యజ్ఞం ఎప్పుడు మొదలు పెట్టాలని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు ఋషిశృంగుడి దగ్గరికి ఋషిశృంగుని పిలిపించండి అని చెప్పి. అప్పుడు దశరథుడు సుమంత్రుని పంపిస్తూ అంటాడు, సుమంత్రుని అడుగుతాడు, సుమంత్ర ఎవరు ఈ ఋషిశృంగుడు, ఏమిటి ఈ కథ అని. అప్పుడు సుమంత్రుడు చెప్తాడు, యాక్చువల్గా నేను సనత్ కుమార్ సనక సనాతన కుమార్ చతుష్కుమార్ నుంచి నేను మీ యొక్క భవిష్యవాణిని విన్నాను. వాళ్ళ లెక్క ప్రకారం మీకు పుత్ర సంతానం కలగబోతుంది. మీరు చేయబోయే యజ్ఞం ఋషిశృంగుని యొక్క ఆధ్వర్యంలో జరగడం అన్నది వశిష్ఠుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమం. అది ముందుగానే వాళ్ళు భవిష్యవాణిలో చెప్పారు అని చెప్పి అప్పుడు ఋషిశృంగుడు తాలూకా కథ చెప్తారు. ఋషిశృంగుడు రామపాదం యొక్క అల్లుడు. మీ అమ్మాయి శాంతి యొక్క భర్త అంటే దశరథ మహారాజు యొక్క కూతురు శాంతి, ఆమెని రామపాదునికి దత్తతిస్తారు. ఆ రామపాదునికి ఎవరు పిల్లలు లేరంటే ఆమె యొక్క భర్త ఋషిశృంగుడు అని చెప్పి ఆయన యొక్క చరిత్ర చెప్తాడు. ఋషిశృంగుడు అడవుల్లో ఇందా చెప్పుకున్నట్టుగా విభాండక ముని యొక్క పుత్రుడు. ఆయన తన పుత్రుడిని ఈ భౌతిక లౌకిక విషయాల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా భగవంతుడే లక్ష్యంగా పెంచాలనే సంకల్పంతో ఇంటిని బయట రాకుండా తన తండ్రి తప్ప ఇంకెవరు మనిషి అన్నవాడు తెలియకుండా పెంచుతాడు. అంత లోపల ఇంటీరియర్ లోపల ప్రదేశంలో ఒక ఏకాంత ప్రాంతంలో ఆయన నివాసం ఏర్పరచుకుని అక్కడ పెంచుతూ ఉంటాడు. అయితే తండ్రి మగవాడు కాబట్టి తను మగవాడు కాబట్టి వేరే మగవాడిని ఆయన పోల్చగలరు కానీ ఇంకెవరిని పోల్చరారు. మనుషులంటే ఒకే జాతి ఒకటే ఉంటుంది, మగవాళ్ళే ఉంటారన్నది తెలుసు ఆయనకి. ఆడవాళ్ళు ఉంటారన్న విషయం తెలియనే తెలియదు. అంత ఇదిగా పెంచాడు. అయితే రామపాద మహారాజు అది ఆయన ఏది విగత రాజ్యానికి ఆయన రాజు. ఆ రామపాదుడు చేసిన తప్పుల వల్ల ఆయన రాజ్యానికి క్షోభ వస్తుంది, అంటే సంక్షోభం వస్తుంది. ఆ సంక్షోభాన్ని తీర్చడం కోసం ఋషులందరూ అడిగితే ఋషులందరూ చెప్తారు, ఈయన ఋషిశృంగుడు అనేవాడు ఆయన ఉన్నాడు, ఆయన కానీ మీరు రాజ్యాన్ని తీసుకొస్తే మీకు వర్షాలు పడతాయని చెప్పి. ఎలా తీసుకురావాలంటే అప్పుడు చెప్తారు, కానీ చాలా జాగ్రత్త, ఎందుకంటే తండ్రి ఇలా విధంగా పెంచుతున్నాడు. ఎవరైనా వెళ్ళి ఆయన్ని
డిస్టర్బ్ చేసినట్టుగా తెలిస్తే ఆయన తప్పిస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి అయితే దీనికి మార్గం ఏంటంటే అప్పుడు చెప్తాడు. అందుకని మీరు ఒక ఎంతో తెలివైన వాళ్ళు, హుషారుగా ఉన్న అందమైన వేశ్య కన్యల్ని పిలిపించండి, వాళ్ళు పంపించండి. వాళ్ళు వెళ్ళి ఆయన్ని మొక్కును పెట్టుకొని తీసుకొస్తారు చెప్తారు. అలాగే అని చెప్తారు. వాళ్ళందరినీ ఒక బోట్ మీద నుంచి పంపిస్తారు. వాళ్ళు అక్కడ దగ్గరలో టెస్ట్ చేస్తూ కూర్చుంటారు, ఎప్పుడు ఈ ఋషి బయటికి వెళ్తారా అని చెప్పి. ఆయన కొన్ని రోజులు ఒక పాటు ఏదో పని మీద బయటకు వెళ్తారని తెలిసాక గూఢచారులతో తెలుసుకున్నాక వీళ్ళందరూ వెళ్తారు, అక్కడ తిరుగుతుంటారు. అలాగే ఆయన కూడా ఋషిశృంగుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయనకి మామూలుగా పనిలో తిరుగుతుంటాడు. మొట్టమొదటిసారిగా వేరే వాళ్ళు ఎవరు కనపడ్డారు. చూసేటప్పటికి ఎప్పుడు చూడండి, ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. ఏదో తెలియని వాళ్ళు, ఇది మనుషులు అనుకోవడం దేవతలు అనుకుంటున్నాడు ఆయన. అనుకుని వాళ్ళందరినీ పిలుస్తాడు. మీరు చూస్తే దేవతల్లాగా ఉన్నారు, ఎప్పుడు చూడలేదు, నా ఇంటికి వచ్చిన మా ఆతిథ్యాన్ని స్వీకరించారని చెప్పి చెప్తారు. స్వీకరిస్తే వాళ్ళు వస్తారు, వెళ్తారు. ఆయన దగ్గర ఉన్న కన్నమూలాలు అవి పెడతారు, తింటారు. తిన్న తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు, ఇంకా మళ్ళీ తండ్రి వచ్చేస్తే ప్రాబ్లం. అందుకని వెంటనే వాళ్ళందరూ మేము వెళ్ళిపోవాలి, మాకు టైం అయిపోతుంది, మేము కొన్ని ఒక యజ్ఞ విధులు చెయ్యాలి, అందుకే మేము వెళ్ళిపోవాలని చెప్పి చెప్పుకొని వచ్చేస్తారు. అయితే వస్తూ మీరు మాకు చూపిన ఆతిథ్యానికి ప్రతిఫలంగా అంటే రెసిప్రొకేషన్ గా మేము కూడా మా పద్ధతిలో మీకు కృతజ్ఞత తెలుపుతామని చెప్పి అందరూ ఆయన్ని ఆలింగనం చేసుకుంటుంటారు. ఆ ఆలింగనం చేసుకునేటప్పటికి ఋషిశృంగుడి మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఇంకా రాత్రి అంతా పడుకోడు. అక్కడి నుంచి చూసి నెక్స్ట్ టైం ఉదయానికి ఇంకా ఆయన ఇల్లు వదిలేసి వచ్చేస్తాడు. ఎక్కడైతే ఈయన కలిశాడు అక్కడ ఎత్తుకుంటే వీళ్ళందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు బోట్లో. ఎప్పుడైతే ఈయన అక్కడికి వచ్చాడో వెంటనే వచ్చి స్వాగతం పలుకుతారు. మీరు ఇక్కడికి వచ్చారా అక్కడ చెప్తారు. వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు స్వీట్లు తెస్తారు. స్వీట్లు వచ్చేస్తారు. ఈ మార్నింగ్స్ తరపున మా తరపున తినండి. తినేటప్పటికి ఆ స్వీట్లు కూడా ఎప్పుడు తినలేదు, ఎంతో బాగున్నాయి. ఆయన అంటాడు, ఇటువంటి కందమూలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా. ఓ ఇవ్వండి, మీరు ఇవేటి, ఇది మేము ఉంటుంది, మా ఇల్లు కాదు ఇక్కడ, మా ఇంటికి వస్తే మీకు ఇంకా మంచి కందమూలాలు ఇస్తాం, ఇంకా మీకు ఇంతకన్నా సుఖవంతమైన జీవితాన్ని భోగేశ్వరాన్ని మీకు అందజేస్తాం, వస్తానంటే వస్తానని చెప్పి వచ్చేస్తాడు. ఆ విధంగా వచ్చి రాంపాల్ మహారాజ్ ఇంటికి వస్తాడు. ఆ ఇంటికి రావడం మొదలుపెట్టిన అంటే ఆ రాజ్యానికి రావడం మొదలవగానే వర్షం పడ్డ మొదలు. వచ్చిన తర్వాత శాంతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయడం కాకుండా రామపాదుడు వాడి కాళ్ళ మీద పడి, ఇలా నేను మీకు అబద్ధం చెప్పి చేయించాను, దానికి క్రోధంతో మీ నాన్నగారు శపించకుండా చెయ్యండి, మీరు కూడా శపించకుండా నాకు కాపాడని చెప్పి మొక్కుంటే అభయం ఇస్తాడు. అభయం ప్రకారం ఋషిశృంగుడు తండ్రికి వెళ్ళి కన్విన్స్ చేసి ఆయన శపించుకొని రోమపాలను శపించుకొని చేస్తాడు. ఆ విధంగా ఆ పెళ్లి అవుద్ది. ఆ ఋషిశృంగుని శాంతిని దశరథుడు ఇక్కడ పిలుస్తాడు. ఆ ఋషిశృంగుని ఆధ్వర్యంలో ఈ అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది. పట్టప్రాణిగా కౌశల్య వచ్చి ఆమె ఆ అశ్వాన్ని 3 రకాల కత్తులు ఉంటాయి, ఆ కత్తులతో నరికి ఆహుతిస్తారు. అందరి సమక్షంలో ఆహుతి ఋషులందరూ కూడా ఆ అశ్వం తాలూకా కొవ్వుని తీసే యజ్ఞంలో ఆహుతించి ఆ యజ్ఞం తాలూకా దీన్ని పిలిపిస్తారు. చేస్తా ఏదో ప్రొసీజర్ అదంతా అయింది. మొత్తం మీద అశ్వమేధ యజ్ఞం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ యజ్ఞం అవుతుంది, అక్కడ భోజనాలు అన్నదానం జరుగుతుంది. అన్నదానం ఎలా జరుగుతుందంటే అసలు అన్లిమిటెడ్ ఐటమ్స్ వస్తున్నాయట. ఒకదాని ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ జనాలు లేచిపోతున్నారు కానీ ఐటమ్ మాత్రం వస్తున్నాయి, కొత్త ఐటమ్. కడుపు నిండి లేచిపోతున్నారు కానీ ఎవరికి కూడా మళ్ళీ లేచిపోదాం అనుకుంటున్నారు, మళ్ళీ కొత్త ఐటమ్ చేసి కూర్చుంటున్నారు. చెప్తారు ఎవరికి కూడా సంతుష్టి అన్నది లేకుండా పోయిందట.
ఉదయం కూర్చున్న వాళ్ళు మళ్ళీ రాత్రికి లెగుస్తున్నారు భోజనం నుంచి. అంతవరకు తింటూనే ఉన్నారు. ప్రతిదీ ఒక్క ఐటెం కూడా రిపీట్ అవ్వలేదు, అన్ని కొత్త ఐటెంలు వస్తున్నాయి. అంత ఘనంగా అన్నదానం జరిగింది. మన సంవత్సరం అంతా కలిపినా మనం అన్ని ఐటెం చేయలేము, మన అన్నదానం అలా ఉంటుంది. సో ఈ విధంగా అంత ఐశ్వర్యవంతమైన, అంత భోగవంతంగా అన్నదానం జరిపాడు దశరథుడు. ఆ విధంగా అంత దిగ్విజయంగా ఆ యజ్ఞం పూర్తయింది. పూర్తయిన తర్వాత దశరథ మహారాజు తన పత్ని సమేతంగా వెళ్ళి ఋషిశృంగుని నమస్కరించాడు. నమస్కరిస్తూ అన్నాడు, మీ యొక్క కృప వల్ల నా యజ్ఞం సంపూర్ణమైంది. అంచేత మీరు ఆశీర్వదించి మా మనసులో మనోభీష్టిని పూర్తి అయ్యేటట్టుగా ఆశీర్వదించని అంటాడు. అనగానే అది తెలుసుకుని ఋషిశృంగుడు అంటాడు, యాక్చువల్గా మీకు లెక్క మీ జాతక లెక్క ప్రకారం మీకు 4 పుత్రులు పుట్టే అవకాశం ఉంది. అంచేత ఇది నా తరపు నుంచి చెప్తున్నాను, మీరు పుత్ర కామేష్టి యజ్ఞం చేయండి అని చెప్తాడు. అంటే దశరథ మీ సంకల్పం మీరేం చేయకుండా చేస్తా అంటాడు. మళ్ళీ పుత్ర కామేష్టి యజ్ఞాన్ని మొదలు పెడతారు. ఆ పుత్ర కామేష్టి యజ్ఞం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆఖరిలో అందులోంచి ఆయన పూర్ణాహతి ఇలా ఇవ్వగానే అందులోంచి ఒక అద్భుతమైన పురుషుడు వస్తాడు, దివ్య పురుషుడు వస్తాడు. చూడగానే ఎంతో తేజవంతంగా తన యొక్క ఆభరణాలతో మెచ్చిపోతూ ఉన్నాడు. చూడగా తెలుస్తుంది ఈయన ఎవరో దివ్య పురుషుడిని. ఆయన వచ్చి, రాజా నేను విష్ణు యొక్క ప్రతినిధిని అని చెప్తాడు. చెప్పగానే దశరథుడు వెంటనే అంటాడు, మీలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, మీలాంటి యొక్క ఇక్కడ రావడం మా యొక్క అదృష్టం. మీలాంటి వాళ్ళని రాకతో మా నగరం ధన్యమైంది. మా జీవితం ఒక లక్ష్యాన్ని చేరుకుందన్న సంతృప్తి మాకు కలుగుతుంది. చేత మీకు నేను ఏ విధంగా సాయం చేయగలను, మీకు ఏ విధంగా నేను సేవ చేయగలను అడుగుతాడు. అంటే అప్పుడు అంటాడు, యాక్చువల్గా నేను విష్ణు ఆదేశానుసారం వచ్చాను. ఇదిగోటి ఈ అమృత భాండాన్ని మీరు స్వీకరించండి. దీంట్లో పాయసం ఉంది. అమృత భాండం కాదు, పాయసం భాండం అనుకోండి. దీన్ని మీ రాణుల ముగ్గురికి పంచిపెట్టండి. పంచిపెడితే మీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన దశరథ మహారాజు ఆ విష్ణుదూత అయితే విష్ణు పార్షకుడు ఆయన చుట్టూ ప్రదర్శన చేసి ఆయన నమస్కరించి ఆ పాయస భాండాన్ని తీసుకుంటాడు. ఎంతో ఆనందంతో దాన్ని విభజించిస్తారు. అందులో సఖాన్ని కౌశల్యకి ఇస్తాడు. మిగిలిన దాంట్లో సగం వచ్చేసరికి ఇంకా సగం ఉంటుంది. ఆ సగంలో సగం అంటే పావంతు సుమిత్రకి ఇస్తాడు. ఆ మిగిలిన పావులో సగం కైకేయికి ఇస్తాడు. కైకేయికి ఇచ్చిన తర్వాత ఇంకా ఒక సగం మిగులుతుంది, ఒక 8వ వంతు. దాన్ని ఆలోచించి మళ్ళీ సుమిత్రకి ఇచ్చేస్తాడు. ఈ విధంగా 4 భాగాలు చేస్తాడు. అక్కడ కొంతమంది ఆచార్యులు చెప్తారు, అలాగా 4 విధాలు చేయడానికి కారణం ఏమిటి, ఆ విధంగా పంచడానికి కారణం ఏమిటి. దశరథుడికి ముగ్గురు రాణులు. అందులో పెద్ద ఆమె కౌశల్య, పట్టప్రాణి. పట్టప్రాణికి ఎప్పుడు కూడా ఒక పుత్రుడే ఉండాలి. ఇద్దరుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. అంతేకాక పట్టప్రాణి పుత్రుడు ఎంతో ధీరుడై ఉండాలి. మిగతా వాళ్ళందరికంటే ఎంతో అన్నిటిలోనూ శ్రేష్ఠుడై ఉండాలి. అంచేది ఈ అమృతంలో సగం ఆయనకి ఇచ్చాడు. అంటే మిగతా రాళ్ళు పుట్టిన వాళ్ళందరూ ఎంతైతే ఈయన ఒకడు అంత. అలాగే రెండో రాణి సుమిత్ర ఎప్పుడు కూడా రెండో వారు ఎప్పుడు కూడా దాసీ భావంతో ఉంటారు. దాస్యం ఎందుకంటే
పట్టపురానికి ఎప్పుడు కూడా దాసురాలు అన్న భావనలోనే ఉండేవారు. సో ఆమె దాసి దాసి కాబట్టి ఆమె పుట్టుపోయే కొడుకు కూడా పట్టపురాణి యొక్క కొడుకుకి దాసుడే ఉండాలి. అంతే మిగిలిన దాంట్లో సగం ఆమెకి ఇస్తారు. ఇప్పుడు మూడో రాణి ఉంది. మూడో రాణి ఏమిటి? భోగవతి. అంటే ఆమె మూడవ రాణిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆకర్షణ అయ్యాడు కాబట్టి భోగించాలి తపంతో చేసుకున్నాడు. పైకి అంటే అందుకనే చాలా ప్రియం. ఆమె కూడా కొడుకు పుట్టాలి, కానీ ఆయన ఇంత బలవంతుడై ఉండకూడదు. ప్లస్ ఆయన దాస్యభావంతో ఉండకూడదు. దాస్యభావంతో ఉండడు. ఎందుకంటే రాణి ముద్దులు రాణి కాబట్టి తన పిల్లలు కూడా ముద్దులుగానే చూసుకోవాలి, లేకపోతే రాణి కోపం వస్తుంది కదా. కానీ ఆయన మళ్ళీ బలవంతులు అవ్వకూడదు, ఆ సేవ చేస్తున్నాను కూడా ఆపకూడదు. అందుకని ఆయన కూడా తక్కువ బలంతో ఉన్నవాడే ఉండాలి. అందుకని ఆయనకి 8వ వంతు ఇచ్చాడు. ఇంకా మిగిలింది ఏం చేయాలి? ఆయన కూడా ఎవరో దాసులు కావాలి కాబట్టి మళ్ళీ మిగిలింది సముద్రం ఇచ్చాడు. ఈ విధంగా 2 దాసులు వచ్చేటట్టుగా సముద్రకి ఇచ్చాడు. వీళ్ళకి ఈ విధంగా అభ్యర్థించని చెప్పి వివరణిస్తారు. సో ఈ విధంగా ఏదైతే అందుకనే దసరా చెప్తాను, దసరాకి ఎవడు వెనకాల కూడా చాలా ఆలోచన చేసి ఇచ్చాడు అని. ఎలా పడతారు ఇచ్చాడు. సో అనుకున్నట్టుగానే వాళ్ళు గర్భవతులు అయ్యారు. 12 నెలలు గర్భవతి. 12 నెలల తర్వాత కౌసల్య రామనవమి ఉన్నాడు. నవమి రోజుని ఆమె చైత్రమాసం మళ్ళీ చైత్రమాసం ఫస్ట్ నవమి, శుక్లపక్ష నవమి రోజు టైంలో ఆమె ప్రసవిస్తుంది మొదటి కుర్రవాళ్ళని. ఆమె ప్రసవించిన 2వ రోజు అంటే మరుసటి రోజు కైకేయి పిల్లవాడికి జన్మనిస్తుంది. అలాగే కైకేయికి పుట్టిన 2 రోజుల తర్వాత సుమిత్ర కలవలకి 2 కలవ పిల్లలకి జన్మనిస్తుంది. ఈ విధంగా రాముడు అందరికీ పెద్దవాడు. రాముడు అంటే కౌశల్య, మనం తెలుసుకొని చెప్పేస్తాం. కౌశల్య యొక్క పుత్రుడు పెద్దవాడు, తర్వాత కైకేయి పుత్రుడు 2వ వాడు, తర్వాత సుమిత్ర యొక్క పుత్రులు 2 కూడా 3వ చిన్నవాళ్ళు 2. సో ఈ విధంగా ఈ ముగ్గురికి 4 పిల్లలు పుట్టారు. చిన్నప్పటి నుంచి రూపంలో కానీ గుణాల్లో కానీ రాముడు మిగతా ముగ్గురు కంటే ఎప్పుడు కూడా శ్రేష్టంగా ఉన్నతంగా ఉండేవాడు. రాముని చూసితే చాలు ఎంతటి కోపిష్టి అయినా, ఎంతటి చండాలైనా, ఎంత నీచుడైనా శాంతపడిపోయేవాడు, ఆనందపడేవాడు. అందరి యొక్క ముఖాల్లో ఆనందాన్ని నింపేవాడు. అందుకని ఆయన పేరు రాముడు అని పెట్టాడు. రాముడు అంటే ప్రమింపజేసేవాడు అని, అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. అంచేత ఆయన ముఖాన్ని చూస్తే అందరూ ఆనందంతో నిండిపోయి అందరితో పరవశించిపోతుండేవారు. కాబట్టి వశిష్ఠుడానికి రాముని నామకరణం చేశారు 11వ రోజుని. అలాగే భరతుడికి కైకేయ పుత్రుడికి భరతుని పేరు పెట్టారు. అలాగే సుమిత్ర పుత్రులకి 2కి ఒక పేరేమో లక్ష్మణ్ అని పెట్టారు, ఇంకో పేరు శత్రుఘ్నుని పేరు పెట్టారు. ఈ పేర్లు వెనకాల కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పదలుచుకోలేదు. సో పెట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మణుడు రాముని వదిలేవాడు కాదు, అలాగే రాముడు కూడా లక్ష్మణుడు వదిలేవాడు. లక్ష్మణ్ లేనిదే రాముడు తినేవాడు కాదు, పడుకునేవాడు కాదు. ప్రతి చోట కూడా లక్ష్మణ్ కావాలి. లక్ష్మణ్ కూడా రాముడిని ఎప్పుడు వదిలేవాడు కాదు, ఎప్పుడు వెంటాడుతూ రాముడు సేవ చేసుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా శత్రుఘ్నుడు భరతుడు ఒక జంటగా ఉండేవాడు.
ఎప్పుడు వీళ్ళు ఆటలు ఆడుతుంటే రాముడు ఎప్పుడు ఓడిపోతుండేవాడు. ఓడిపోతూ కౌశల్య దగ్గరికి వెళ్ళి ఆనందం పరిగెట్టుకెళ్ళి ఎంతో ఆనందంగా గొప్పగా చెప్పేవాడు, అమ్మ ఈరోజు నేను ఓడిపోయాను, భర్త గెలిచాడు. ఏనాడు కూడా ఆయన ఓడిపోయాడని ఆనందపడేది, ఓడిపోవాలని కోరుకుంటుండేవాడు. అది భగవంతుడి కొన్ని లక్షణం. భగవంతుడి లక్షణం. అయితే ఇంకొకటి ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే మన ఎవరు ఋషశృంగుడు దశరథుడికి పుత్ర కామేష్టి యజ్ఞం చేయమని చెప్పాడో అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు, మీరు ఇచ్చిన వరాల వల్ల రావణాసురుడు మమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడిస్తున్నాడు, ఆయన అద్దు లేకుండా పోయింది, ఎదురు లేకుండా పోయింది, మంచిది ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి భగవంతుని వేడుకుంటుంటే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయినప్పుడు అప్పుడు అంటారు, వాళ్ళందరూ వేడుకుంటారు, దశరథుడు పుత్ర కామేష్టి యజ్ఞాన్ని చేస్తున్నాడు, ఆ యజ్ఞం తాలూకు ఫలితం ఏంటంటే పుత్రులుగా పుట్టాలి, పుత్రుడు ఎవరో కలగాలి. అంచేత మేమందరం వేడుకునేది ఏంటంటే మీరు దయచేసి దశరథుని పుత్రుడిగా పుట్టి మా యొక్క కోరికని దశరథ యొక్క వాంఛని రెండింటినీ తీర్చమని చెప్తారు అని వేడుకుంటుంటే అప్పుడు విష్ణు అంటాడు, మీరు చింతించాల్సిన అవసరం లేదు, నేను తప్పనిసరి నేనే కాదు నాతో పాటు నా అంశాలైన శంకు చక్రాదులు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా శంకు చక్రాదులు అంటారు, వాళ్ళు కూడా జన్మెత్తి మీ యొక్క కోరికను తీర్చి రావణాసురుని అంతం చేస్తాను, అంతేకాదు ఈ భూమిని మొత్తాన్ని 11,000 సంవత్సరాల పాటు పరిపాలన కూడా చేస్తానని చెప్తారు. సో ఆ విధంగా ఆయన ఆవిర్భవిస్తాడు. ఆవిర్భం ప్రకారం వీళ్ళందరూ పుట్టారు. చేత రాముడు ఎవరు కాదో విష్ణువే, అలాగే ఆదిశేషుడు లక్ష్మణుడు శంకు చక్రాలు అనుకుంటారు, భరత లక్ష్మణుడు భర్త సభ్యుడు. శంకు చక్రాలు గుర్తు. సో మళ్ళీ చూసి చెప్తాను. ఓకే, సో ఈ విధంగా నలుగురు పుట్టారు. చిన్నప్పటి నుంచి వశిష్ఠముని యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒకసారి రాముడు చెప్పాడు కదా, రాముడు ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ వస్తుండేవాడు, ఎప్పుడు భరతుడు గెలిచి. ఒకసారి రాముడు ఏడ్చుకుంటూ వస్తాడు కౌశల్య దగ్గరికి. కౌశల్య గాబరపడు, ఏమైనా ఏమైంది ఆయన ఈరోజు నేను గెలిచేసాను అంటాడు. గెలిచానని చెప్పి ఏడుస్తుంటాడు. భరతుడు ఓడిపోయాడని చెప్పి. అక్కడ భరతుడు పరిగెట్టుకుని వెళ్తే ఆనంద భర్త వెళ్తే కైకి చెప్తాడు, అమ్మ ఈరోజు నన్ను అన్నీ ఓడించాడు. సో భక్తులకి భగవంతుడికి ఉన్న గుణాలు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. భగవంతుడు గెలిపించినా సరే ఆయన గర్వపడ్డు. చూడండి, భరతుడు గెలిచిన ప్రతిసారి తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడటం లేదు, అలాగే చెప్పి ఏడలేదు, ఇది గొప్ప అవ్వలేదు. ఎందుకంటే భరతుడు తెలుసు భగవంతుడి సంకల్పం, భగవంతుడికి నేను గెలవడం కావాలి, గెలిచాను అంతే. కానీ స్వతహాగా ఓడిపోవాలని కోరుకున్నా సరే భగవంతుడికి ఏం చేస్తారు. అందుకనే నారదముని వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు, ఈ రాముడు కృష్ణుడు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కాలు నమస్కారం చేసి కాలు కడిగేవారు. తెలుసు వాళ్ళకి, నారదముని ఖచ్చితంగా తెలుసు కృష్ణుడు ఎవరో రాముడు ఎవరో అని ఎందుకు చేయించుకునేవాడు. ఎందుకంటే వాళ్ళకి అది తప్పని తెలిసినా సరే వాళ్ళకి భగవంతుడికి ఆనందం కలిగించాలి, అది ముఖ్యం. భగవంతుడికి నేను నా కాలు కడిగితే ఆయనకు ఆనందం కాదు, కాలు కడిగించుకుంటాను. నాకు ఎటువంటి ఆశాభావం లేదు భగవంతుడితో కాలు కడిగించుకోవాలని చెప్పి, నాకు ఇష్టం లేదు. కానీ భగవంతుడికి ఇష్టం కాదు, నేను చేయించుకోను. అది ఆ భావంలో భక్తులు ఉంటారు. కాబట్టి భరతుడు గెలిచినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన బాధపడటం కానీ లేదంటే గర్వపడటం కానీ చేయలేదు. కానీ ఓడిపోతే మాత్రం ఆనందపడేవాడు. ఎందుకంటే భగవంతు చేతిలో భక్తులు ఎప్పుడు ఓడిపోవాలని చెప్పాడు. అలాగే
భగవంతుడు కూడా ఇప్పుడు కూడా భక్తుని గెలిపించాను అనుకుంటాడు. అందుకని ఇప్పుడు కూడా భరతుని గెలిపిస్తుండేవాడు. రాముడు ఎప్పుడు లక్ష్మణుడు ఎప్పుడు రాముడు ఎంత ఉండేవాడు కాబట్టి రాముడు ఓడిపోతే లక్ష్మణుడు ఓడిపోయినట్టే. సో ఈ విధంగా వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవారు. అన్ని విద్యల్లోనూ కూడా రాముడు ఎంతో ఉన్నతగా నిష్ణాతుగా శ్రేష్ఠుడిగా ఉండేవాడు. ప్రత్యేకించి విలువిద్యలో ఆయన ప్రత్యేకించి చాలా మంచిగా రాణించాడు. సో ఈ విధంగా వశిష్ఠముని ఆధ్వర్యంలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్నప్పుడు అలాగా 15-16 సంవత్సరాల వయసు వస్తుంది. వారంతా నిష్ణాతులు అయిన తర్వాత దశరథుడు వారి యొక్క వివాహం కోసం ఆలోచిస్తూ కూర్చున్నాడు. పిల్లవాళ్ళు పెద్దవాడు అవుతున్నారు. ఎందుకంటే టైం తెలియకుండానే 16 సంవత్సరాలు వెళ్ళిపోయింది. దశరథుడికి ఇంకా రాముడు నిన్నే పుట్టాడు కనిపిస్తుంది, కానీ చూస్తే మనిషి చాలా పెద్దవాడు అయిపోయాడు. అరే పెద్దవాడు వచ్చాడు, పెళ్లి వయసుకు వచ్చేసింది, పెళ్లి చేయాలి, ఈయనకి తగిన వనిత ఎవరు, వధువు ఎవరు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో విశ్వామిత్రుడు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమైందన్నది మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రడక్షన్లో చూద్దాం. హరే కృష్ణ. ఇంకొక విషయం, ఇంకొకటి ఏంటంటే విష్ణువు చెప్పిన తర్వాత విష్ణు మనకు కూడా కోరుతాడు, దేవతలందరూ కూడా వెళ్ళి మీ అందరూ కూడా భూలోకంలో వానరులుగా బలూకాలు అంటే ఎలుగు అంటున్నారు, మీరు అవతరించండి, మీరు కానీ లేదా మీ అంశాలు కానీ అవతరించండి, నేను అతి త్వరలో నేను కూడా అవతరిస్తానని చెప్తాడు. దాని ప్రకారమే ఇంద్రుని వల్ల ఏమో వాలి జన్మించాడు, సూర్యుడి నుంచి సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి నుంచి తార జన్మించింది, కుబేరు నుంచి గంధమాధుడు జన్మించాడు, విశ్వకర్మ నుంచి అంటే విశ్వకర్మ అంశం అన్నది. ఇదంతా అంశాలు. సూర్యుని అంశం ఏమో వాలి, సూర్యుని యొక్క ఒక అంశం వాలిగా పుట్టినాడు. అలాగే విశ్వకర్మ నుంచి నలుడు, వరుణ్ నుంచి సుషేనుడు, అలాగే వాయుదేవుడి నుంచి హనుమంతుడు, వీళ్ళందరూ జన్మ తీసుకున్నారు. అలాగే జాంబవంతుడు కూడా బ్రహ్మదేవుని యొక్క ఊపిరి నుంచి పుట్టి జాంబవంతుడు కూడా జన్మ తీసుకున్నారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా రకరకాలుగా చేసుకున్నారు. ఆ భల్లూకాలు అంటే ఎలుగుబంటలు కొన్ని కోట్ల ఎలుగుబంటలు వచ్చాయట. వాళ్ళందరికీ రాజు జాంబవంతుడు. అలాగే మళ్ళీ వానరాలు కూడా 2 రకాలు ఉంటాయి. వానరాలు ఒకటేమో ఆవు తోకలాగా పొడవుగా తోకున్న వానరాలు, కొన్ని పొట్టి తోకున్న వానరాలు, ఇవన్నీ కూడా వానరాలు కూడా రకరకాలు, అవి కూడా జన్మించాయి. అవన్నీ కూడా కొన్ని కోట్లు మొత్తం ఆ భూమండలం అంతా ఈ వానరాలతో ఇప్పుడు నిండిపోయింది. వాళ్ళందరూ దేవతలందరూ కూడా వారి యొక్క సంతానాన్ని కొంతమంది వాళ్ళే స్వయంగా అవతరించారు, కొంతమంది వారి యొక్క వంశాన్ని పంపించారు, వారు కూడా అందరూ అవతరించారు. సో ఈ విధంగా రామాయణం అనేది రాముడి యొక్క అవతరణ జరిగింది. విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత ఏమైందని మనం వచ్చేవాళ్ళు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు మనం చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. ప్రశ్న కాదు ప్రభుజీ. దశరథ మహారాజు ముగ్గురు రాణిలకి ఇలా ఈ నిష్పత్తిలో పంచారని తెలుసు కానీ ఎందుకు పంచారు, ఆయన ఉద్దేశం ఏమిటనేది మొదటిసారి విన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇది పుత్రకామేష్టి యాగానికి ముందు దశరథ మహారాజుకి పుత్రిక ఉన్నారు ప్రభు? దశరథ మహారాజు పుత్రిక ఉన్నారా ప్రభు? అంటే కుమార్తె శాంతి కుమార్తె కుమార్తెలు ఉన్నారు, కానీ శాంతి అని ఒక ఆమె ఉండేది. ఆయన రామపాదుడికి దత్తత ఇస్తాడు. ఇంకా మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియదు. పుత్రుడు లేదని కాంక్షిస్తారు. ఓకే ప్రభు. పుత్రిక అయితే శాంతి అని ఒక ఆమె ఉంది, ఆమె కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారో లేదు తెలియదు.
ప్రభుజీ ఆవిడే ఋష్యశృంగుడి భార్య కదా ప్రభుజీ? అవును. ఆమెని రోమపాద మహారాజుకి దత్తతిస్తాడు. రోమపాద మహారాజు సృష్టిని తీసుకొచ్చి శాంతించి వివాహం చేస్తాడు. అంటే ఈ ముగ్గురు రాణులకు సంబంధించిన ఆవిడ కాదా ప్రభు ఆవిడ? అంటే వేరే అలా ఏముండ తెలియదు కదా ప్రభుది. అది నాకు తెలిసి కౌశల్య యొక్క కూతురు అనుకుంటా శాంతి. ఓకే, కౌశల్యగా పడుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. రైట్.